స్వామి, ఆ రంగు బట్టలు వేసుకోకూడదు. ఎందుకని వేసుకోకూడదు స్వామి? తన భక్తులందరూ నల్లబట్టలే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. దానికి కారణం ఉంది. శనేశ్వరా, స్వామి, నీవు మానవులను 7 సంవత్సరాలు ఎందుకు పట్టి పీడిస్తున్నావు? అది నా ధర్మం స్వామి. నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము. లేకపోతే ఇందులో నాకు ఆనందమే ఉంది స్వామి. శనేశ్వరా, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను కలిగించే కష్టములు శతకోటి. మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బతీస్తారు. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తాను. సుఖాలు విడిచి కటిక నేల మీద క్షీణిస్తారు. పరిమళాలు వెదజల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిలిచి గజగజలాడించేలా చేస్తాను. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవడానికి తగిన బట్టలేక, నఖకేశ సంస్కారాలు, పాదరక్షణ లేక, తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా ధీరంగా పరిభ్రమించేటట్టు చేస్తారు. నీకిష్టమైన రంగు నలుపు కదా. నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. స్వామి, మరో ముఖ్యమైన విషయం. నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాలచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు. శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్రవతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం. ఆ విధంగా మణికంఠుడు శని నొప్పించాడు. తన భక్తులకు శనిపీడ లేకుండా చేశాడు. అందుకే అయ్యప్ప దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పాటించాలి.